ओम शांति। ఓం శాంతి. परमात्मा के लिए कहते हैं పరమాత్మను दुख అంటారు हरता सुख करता, దుఃఖహర్త సుఖకర్త అని. मुक्ति और जीवन मुक्ति दाता। ముక్తి జీవన ముక్తి యొక్క దాత అని. तो जब भी दुख होता है ఎప్పుడైనా దుఃఖం అయిన तो వచ్చినప్పుడు परमात्मा का सिमरण करते हैं, పరమాత్మను గుర్తు చేసుకుంటాం, प्रार्थना करते हैं, ప్రార్థిస్తాము, अपना दुख सुनाते हैं, మన दूर करो। బాధలను చెప్పుకుంటాము, चाहे वो खुद का దూరం होता है చేయమని అడుగుతాము, या किसी को हम पहचानते हैं, संबंध में है, उसका होता है। परंतु जब हमें ज्ञान मिलता है మరి तो भी हम ये तो మనం विश्वास करते हैं జ్ఞానం లభించిన తర్వాత कि మన वो दुख విశ్వాసం हरता सुख करता है। భగవంతుడి మీద ఉంటుంది, पर దుఃఖహర్త సుఖకర్త అని. हमको समझ मिलती है మనకు అర్థమవుతుంది, ज्ञान के आधार पर తెలుస్తుంది జ్ఞానం యొక్క ఆధారంపై कि ये बहुत जरूरी है। ఇదే అవసరము. हम अपनी जीवन में మన జీవితంలో जो दुख का कारण है ఏదైతే దుఃఖానికి కారణాలు उसका ఉన్నాయో निवारण करने का पुरुषार्थ हमें करना होगा। వాటిని నివారించే పురుషార్థం మనం చేయాల్సి ఉంటుంది. ज्ञान की शक्ति, జ్ఞానం యొక్క శక్తి, परमात्मा की याद की शक्ति, పరమాత్మ యొక్క స్మృతి యొక్క శక్తి हर प्रकार से मदद जरूर मिलती है। ప్రతి అన్ని విధాలుగా लेकिन మద్దతు दुख का कारण क्या है? లభిస్తుంది. కానీ దుఃఖానికి కారణం सुख ఏంటి? कैसे मिल सकता है? సుఖం ఎలా లభిస్తుంది? तो दुख जो मिलता है वो है దుఃఖం ఎలా వస్తుందో जब అది कर्म का कोई बंधन होता है। కర్మ యొక్క ఏవైనా బంధనాలు ఉన్నప్పుడు దుఃఖం तो వస్తుంది. कर्म से बंधन भी बनता है, संबंध भी కర్మల बनता है। ద్వారా బంధాలు అవ్వచ్చు, సంబంధాలు రావచ్చు. सबसे पहला बंधन మొట్టమొదటి आत्मा का బంధం शरीर ఆత్మకు के साथ होता है। శరీరంతో ఉంటుంది. सत्युग और त्रेता में సత్యయుగము త్రేతాయుగంలో स्वाभाविक नेचुरल స్వాభావికంగా स्थिति होती है। సహజంగానే ఆత్మిక స్థితి ఉంటుంది. तो संबंध व्यवहार అప్పుడు సంబంధాలు, सारी వ్యవహారాలు, జీవితం सुखी అంతా होती है। సుఖమయంగా ఉంటుంది. शांति, एकता, प्रेम, శాంతి, ఏకత్వము, ప్రేమ क्योंकि वहाँ पर అన్నీ ఉంటాయి. संबंध ఎందుకంటే అక్కడ అన్ని సంబంధాలే कोई ఉంటాయి. ऐसा कर्म नहीं करते ఎలాంటి కర్మ जो बंधन हो। బంధనాలుగా तो अब हम सबका पुरुषार्थ है బంధించే కర్మలేమి అక్కడ कि చెయ్యం. सबसे కానీ ఇక్కడ पहले हम अपने పురుషార్థంలో शरीर से మొట్టమొదట మనం మన శరీరంతో एक आत्मा के रूप से संबंध जोड़ें ఆత్మ రూపంలో సంబంధాన్ని జోడించాలి. और वो जो अटैचमेंट है ఏదైతే शरीर బంధం से, जो स्वाभाविक శరీరంతో है, బంధం ఉన్న స్వాభావికమైన थोड़ा भी जरा भी अगर ఉందో एक అది छोटा सा कांटा भी लग जाता है पैर में कहीं भी కొంచెం చిన్న ముళ్ళు గుచ్చుకున్న కాల్లో కానీ तो ఎక్కడైనా दर्द కానీ होता है। तो दर्द నొప్పి किसको వేస్తుంది. होता है? शरीर నొప్పి को तो नहीं होता ना। నొప్పి ఎవరికి అనుభవం అవుతుంది? ఆత్మకే కదా, శరీరానికి అయితే अगर అనుభవం आत्मा అవ్వదు शरीर కదా. में ना हो, మరి ఆత్మ శరీరంలో లేకపోతే शरीर होता है, శరీరం ఉంటుంది, उसका अग्नि संस्कार करते हैं మరి तो उसका శరీరానికి बिल्कुल नहीं। దహనం చేస్తారు, కానీ శరీరానికి ఏమీ అనుభవం అవ్వదు కదా. परंतु अगर जब కానీ जीवात्मा है, आत्मा शरीर में, జీవాత్మ శరీరంలో ఉన్నప్పుడు जरा भी अगर आग का सेक लग जाता है, కొంచెమైనా बोलते ఏ हैं, यार చిన్న खाना पका रहे होते हैं, చిన్న इतना जलन, చురుక్కుమన్నా दर्द, లేకపోతే ఏదైనా వండేటప్పుడు చురుకు మంట తగిలినా చాలా तो నొప్పేస్తుంది. जो भी फीलिंग्स हैं మరి ఆ ఫీలింగ్స్ ఏవైతే दुख की, ఉన్నాయో, दर्द की, దుఃఖం जो యొక్క, होती है ना, బాధ परेशानी యొక్క, जो అవి శరీరం ద్వారా क्योंकि ఆత్మకే शरीर के కదా द्वारा అయ్యేది. ही శరీరం ద్వారానే जो देह अभिमान में, ఆ- देहमान में ఎవరైతే దేహాభిమానంలో, पांचों विकारों वश का దేహ భావంలో పంచవికారాల వశమయ్యేది जिस कर्म से దేహం ద్వారానే. ఏ बंधन बन गया है ఈ शरीर के కర్మల साथ ద్వారానే और सभी శరీరంతో संबंधों के साथ प्रकृति బంధాల్లోకి వచ్చాము. అన్ని तो సంబంధ धीरे धीरे हमें అన్ని समझ आ रही है ప్రకృతిలోనూ కూడా బంధాలు कैसे न्यारा ఏర్పడ్డాయి. प्यारा कैसे నెమ్మది प्रेम నెమ్మదిగా మనకి ఇప్పుడు తెలిసింది మనం ఎలా న్యారా ప్యారాగా అతీతంగా ప్రియంగా అవ్వాలి అని. మరి బాబా యోగ బలంతో कि जितना बाबा की याद में रहेंगे ఎంతైతే బాబా స్మృతిలో ఉంటామో और कर्म भोग को कर्म योग में बदलेंगे। అంతగా కర్మ
భోగాన్ని కర్మ యోగంగా మార్చేస్తాం. कर्म भी श्रेष्ठ కర్మ చేస్తూ కూడా యోగంలో చేస్తాం, బాబా స్మృతిలో ఉంటాం. అప్పుడు కర్మ కూడా శ్రేష్టం అవుతుంది. చిన్న పని దగ్గర నుండి పెద్ద పని వరకు అన్ని अभी देखो शरीर के लिए भोजन बहुत కర్మయోగాలు అవుతాయి. మరి శరీరం కోసం భోజనం అయితే కావాలి. तो अगर बाबा की याद में బాబా స్మృతిలో पकाएं, बाबा की వండి याद में खाएं, బాబా స్మృతిలో తింటే तो शरीर का जो हम पोषण कर रहे हैं శరీరానికి ఏదైతే మనం పోషణ ఇస్తున్నామో అది బాబా స్మృతిలోనే పోషణ ఇస్తున్నాము. तो ये जो श्रेष्ठ कर्म ఈ శ్రేష్టమైన కర్మ फिर जब भी भोजन बनाते हैं ఎప్పుడు మనం భోజనం తయారు मैं చేసినా सोच रही थी कि हम ऐसा क्यों सोचे कि నేను ఈరోజు అనుకున్నాను, है तो भोग लगाएं या ఇలా ఎందుకు అనుకుంటాం, జన్మదినం బర్త్డే అయితే భోగ్ పెడదాము, दिल में तो ఏదైనా भावना होनी चाहिए ఉంటే భోగ్ పెడదామని ఎందుకు అనుకుంటాం. మనసులో ఎలాంటి భావన ఉండాలంటే దాత, और పరమాత్మ మరియు ప్రకృతి के द्वारा हमें प्राप्त ద్వారా होता है, మనకు ప్రాప్తిస్తున్నాయి ఈ భోజనం, ఈ పదార్థాలు. तो हम भोग लगाएं మరి మనం భోగు పెట్టుకోవాలి. जितना ఎంత ఎంతగా అయితే भोग लगा భావనతో మనం భోగును బాబాకు పెడతామో उतना उतना भंडारा भरपूर रहता है అంతగా బండారం నిండుతుంది. ये संकल्प रहता है మనసులో ఇలాంటి సంకల్పం कि వస్తుంది, बाबा हमें खिला रहे हैं బాబా మనకు తినిపిస్తున్నారు, బాబా పెడుతున్నారు అని और సంకల్పం प्रकृति వస్తుంది. को भी हम ప్రకృతిని కూడా మనం वाइब्रेशंस देते हैं, చాలా మంచి వైబ్రేషన్స్ ఇస్తాం. ప్రకృతికి కూడా, प्रकृति भी सतोगुनी ప్రకృతి కూడా సతోగుని అయినప్పుడు భోజనం కూడా అలాంటి భోజనమే లభిస్తుంది. మరి ప్రతి కర్మ ఆత్మిక స్థితిలో बहुत अच्छा चांस मिला है ध्यान देने का చేయటానికి तो बहुत మంచి ఛాన్స్ లభించింది. దీనికి ధ్యానం ఇవ్వటానికి జ్ఞానం ఎంతో కాలంగా లభిస్తుంది, అభ్యాసం కూడా అయ్యింది. కానీ ఇప్పుడు పూర్తి తరహాలో ఆత్మాభిమాన స్థితి రావాలి. ప్రతి సంకల్పం, ప్రతి కర్మ శ్రేష్టం అవ్వాలి. सेवा भाव हो, సేవాభావం ఉండాలి, నిస్వార్థత ఉండాలి. उसमें कोई भी ममता ना हो, अटैच అందులో ఎలాంటి మమత్వము ఉండకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు. 10 माताएं जब शुरू में आती थी మాతలు मनमोहिनी మొదట్లో వచ్చేటప్పుడు దిది మన్మోహిని मन में ये नहीं చెప్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు మనసులో ఇలా అనుకోవద్దు, बच्चों के लिए खाना నేను बना रही हूँ, मैं పిల్లల కోసం వండుతున్నాను, వాళ్ళ కోసం వండుతున్నాను అనుకోవద్దు, బాబా కోసం వండుతున్నాను అనుకోవాలి అని చెప్పేవాళ్ళు. మన వృత్తి ఏదైతే ఉందో తినేటప్పుడు అది బాబా కోసం చేస్తున్నాము, బాబాకు భోగు పెడతాము, మళ్ళీ అందరం కలిసి తింటాము. तो एक जो भावना है ఈ భావన तो हर कुछ भी ప్రతిదీ कर्म या जो कुछ भी కర్మ पोषण ఏదైనా के लिए हम शरीर को देते हैं శరీరం పోషణ కోసం ఇస్తున్నామో बाबा के भंडारे से है, బాబా बाबा బండారం నుండే బాబాదే శరీరానికి तो ఇస్తున్నాం పోషణకు. जैसे कि మరి లోపల ఎలాంటి मेरेपन की भावना నాది అనే భావన ఉండకూడదు. है और मेरा నేను నాది అనేది सबसे बड़ा माया का झमेला పెద్ద మాయ యొక్క మంత్రజాలం, తంత్రం. మాయ వచ్చేదే నాది నాది మై మై అనుకుంటూ వస్తుంది. मेरी विशेषता है, मैं నా విశేషత, నేను చేస్తున్నాను, बाबा నా వల్లే అవుతుంది, బాబా నా చేత చేపిస్తున్నారు. ఇదంతా చాలా సూక్ష్మమైన మాయ. బాబా కార్యం ఇది, బాబా చేయించేవాళ్ళు, నేను నిమిత్తంగా అయ్యి చేయించాలి అంతే. आज हम सभी ఈరోజు परिवार మనం అవ్యక్తి పరివారంలో करने वाले सुनने वाले जो చేసేవాళ్ళు, వినేవాళ్ళు ఎవరైనా కానీ होता है कि आप लोग ఆశ్చర్యం అవుతుంది, ఇది ఎలా చేయిస్తున్నారు, ఇది ఎలా అవుతుంది. నేను అన్నాను, एक ही आंसर है बाबा ఒకే జవాబు, బాబా చేయిస్తున్నారు. बाबा को हम बच्चों को బాబా యొక్క పిల్లలైన మనం, पालना देनी है, బాబా పిల్లలైన మనకు బాబా పాలన ఇవ్వాలి. बाहर न जाए, మన బుద్ధి బయటకు అటు ఇటు వెళ్ళకూడదు. चलो दिन भर भी सिर्फ योग में बैठे रहे, రోజంతా యోగంలోనే కూర్చోవాలి. సాయంత్రం పరివారంతో ఎప్పుడైతే కలుస్తామో ఒకరినొకళ్ళు చూస్తాము, పంచుకుంటాము, यज्ञ की कहानी యజ్ఞం యొక్క కథలు వింటాము. ఎంత బాగుంది ఇది. किसका प्लान है? ఇది ఎవరి ప్లాన్? बाबा का ही प्लान होगा ना, బాబా బాబా ప్లానే కదా మన పిల్లల కోసం. पूर्वज
మరి మన दादी పూర్వజ जानकी, दादी ఆత్మలు सभी దాది జానకి మిగతా వాళ్ళు भूमि जैसे हम सबके साथ हाजिर భూమిలాగా होती है। మనందరి ముందు एक ही హాజరయ్యారు. माँ बाप की खुशी बच्चों की ఎందుకంటే खुशी। బా మా తల్లిదండ్రుల ఖుషి attention పిల్లల ఆనందంలోనే ఉంటుంది. మరి అటెన్షన్ ఇచ్చి मुक्तिदाता कहते हैं, ముక్తిదాత అంటాం మనం. अंदर से मुक्त रहो। అంతర్ముఖంగా ముక్తులవ్వండి. లోపలంతా कोई ముక్తి అయిపోవాలి. संकल्प ఎలాంటి बार बार ఆలోచన आ रहा है, చూసినా మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే అది బంధనం. తెలుసుకోండి, సూక్ష్మమైన लेकिन బంధనం. कभी एक మరి tension नहीं चाहिए। ఏది మిమ్మల్ని అలా లాగివేయకూడదు, ఎప్పుడు లాగుతూ ఉండకూడదు. నిస్సంకల్పమైన స్థితి ఉండాలి. ఒకటి నిర్వికల్పము, ఇంకోటి तो నిస్సంకల్పము. विकल्प तो नहीं आते हैं, వికల్పాలు అయితే రావు, సంకల్పాలు అయితే వస్తూ ఉంటాయి. వస్తాయి. मैं तो आज अचानक కానీ ऐसे कभी ఈరోజు ऐसी ऐसी आत्माएं సడన్గా ఎలాంటి ఆత్మలు బాబా పిల్లలు या कहीं भी हैं ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కడున్నా కానీ మరి ఆలోచనలు तो వాళ్ళు शुभ भावना వస్తూ ఉంటాయి. వాళ్ళ పట్ల మనకు శుభభావన, శుభకామన ఇస్తూ ఉంటాము వాళ్ళ కోసం. लेकिन अगर ऐसे ही संकल्प आते रहे जो మరి అలాంటి సంకల్పాలు కూడా వచ్చి మనల్ని బాధ పెట్టే సంకల్పాలు संकल्प आते हैं, सेवा వస్తాయి. మరి సేవ కోసం నిమిత్తమైన సంకల్పాలు వస్తే సేవ చేయాలి. लेकिन अगर मोहवश आते हैं, కానీ మోహవశం చేసే సంకల్పాలు, కర్మ బంధనం పట్ల సంకల్పాలు ఏవైతే వస్తాయో అవి మనకు బాధను కలిగిస్తాయి. అవి లోపల లోపల మనకు బలహీనంగా చేస్తాయి. तो बाबा की याद से బాబా స్మృతిలో శక్తిని తీసుకొని हमको इस మనం अंतिम जन्म में ఈ చివరి జన్మలో, ఈ చివరి సమయంలో, అంతిమ సమయంలో ప్రతి విషయం నుండి ముక్తులుగా అయిపోవాలి. तो अनुभव होना चाहिए। అనుభవం ఎలా అవ్వాలంటే जन्म ये है, ये अनुभव हो, ఈ జన్మ ये ఇది, जीवन मुक्ति है। ఇంత ఈ జన్మ నుండి ఏ జన్మ నుండి हर बात से మనకు ముక్తం అనుభవం అవ్వాలి. ప్రతి విషయం నుండి पर संबंध में है, మరి ప్రతిదీ సంబంధమే అనుభవం అవ్వాలి. సంబంధాలు సుఖాన్ని ఇస్తాయి, आत्मिक బంధాలు దుఃఖాన్ని ఇస్తాయి. ఆత్మిక సంబంధం మన మధ్యలో ఉంది. लेन देन करते हैं या మధ్యలో మనం జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకుంటాము. ఏదో ఒకటి मिलता है, దీని ద్వారా మనకు సుఖం లభిస్తుంది. तो बहुत जरूरत है। మరి ఈ సంఘం యొక్క మిత్రత్వం చాలా అవసరం. ఒక్కళ్ళే అయితే పురుషార్థం చేయలేరు కదా. लेकिन ఒక్కళ్ళే కానీ సంఘటనలో ఉండి పురుషార్థం చేస్తున్నాం. बाबा कहते हैं मुक्ति जीवन मुक्ति आपका वर्षा है। బాబా ఎలా అయితే అంటారో ముక్తి జీవన ముక్తి మీ వారసత్వం, జన్మ సిద్ధ అధికారం. మరి ముక్తి జీవన ముక్తి జన్మ సిద్ధ అధికారాలు అని బాబా చెప్తున్నారు కదా. అది ईश्वरी जन्म మన జన్మ ఈశ్వరీయ జన్మ అయ్యింది. तो अधिकार तो लेना ही है ना, वो మరి అధికారం అయితే తీసుకోవాలి కదా. करते ही అదేంటి, అన్ని చేస్తూ కూడా ముక్తం. और अनुभव क्या हो, మరి అనుభవం ఏమి ఉండాలి? జీవన ముక్తి యొక్క అనుభవం. तो बाबा का जो బాబా యొక్క ఏవైతే మహిమ ఉందో, దుఃఖహర్త, సుఖకర్త, లిబరేటర్, గైడ్, ముక్తిదాత, మార్గదర్శకుడు అని ఉందో, మరి ముక్తిదాత యొక్క స్మృతి చేస్తూ ఉండాలి. లిబరేటర్, ముక్తి. మరి అప్పుడు ముక్తులుగా అవుతాము. ఈ జీవితంలో మనకి తెలిసిపోతుంది ఎంత సుందరంగా ఈ జీవితాన్ని బాబా ఇచ్చారు. జీవన బంధాలు లేవు. జీవితంలో ఉంటూ కూడా ప్రతి కర్మ బంధనాల నుండి ముక్తుగా అయ్యాము. ఇలా ఆలోచిస్తూ మనం మన ఎలాంటి విషయంలోనూ దుఃఖము తెచ్చుకోకూడదు, దుఃఖించకూడదు. సదా సుఖీగా ఉండండి. బాబా ఇదే చెప్తున్నారు, పిల్లలు సదా సుఖీ రహో, సుఖంగా ఉండండి. బాబా యొక్క ఈ దీవెన తీసుకొని మన జీవితాన్ని ఎల్లప్పుడూ సుఖమయంగా ఉంచుకోవాలి. ఓం శాంతి.